హలో అండి. దోసకాయతో పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. ఇది రైస్‌లోకే కాదండి, టిఫిన్స్‌లో కూడా చాలా బావుంటుంది. సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ అద్దిరిపోతుంది. దోసకాయ అనేది మనకి ఎండాకాలంలో ఒంటికి చలవ కూడా చేస్తుంది. ఇది సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి, అలాగే ఒక దోసకాయని పైన పీల్ తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. చేదు ఉందో లేదో చూసుకొని, చేదు లేకపోతే కొన్ని గింజలతో పాటు వేసుకోండి. ఒక హాఫ్ గింజలతో వేసుకుంటే మనకు పచ్చడి అనేది కాస్త పుల్లగా టేస్టీగా ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి దోసకాయ మగ్గాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని దాంట్లోనే ఒక 2 మీడియం సైజు టమాటాలను, అలాగే ఒక గుప్పడు కొత్తిమీర, కొంచెం చింతపండు వేసి వీటిని కూడా టమాటాలు మెత్తబడే వరకు మగ్గించుకోండి. చూడండి, ఒక 2, 3 నిమిషాల్లోనే మనకి ఇలా చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టండి. మీకు కచ్చాపచ్చగా ఇష్టం అనుకుంటే రోట్లో రుబ్బిన టేస్ట్ రావాలంటే కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకొని కొంచెం ఇంగువ వేసుకొని పోపు వేసుకోండి. ఇంకేముంది, మిక్సీ పట్టిన పచ్చడిలో పోపును కలిపేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి దోసకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోతుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.